విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారిని తలుచుకోగానే అనేక అంశాలు అభిమానుల మదిలో మెదులుతూ ఉంటాయి. అంతేకాదు ఆయన నట వారసులు సైతం అదే తీరున సాగితే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. మే 28వ తేదీన ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన మనవల్లో కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు ఘన నివాళి అర్పించారు. అది ప్రతి ఏటా కనిపించే దృశ్యమే. అయితే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ను కలిసి చూసిన ఫ్యాన్స్కు వారిద్దరూ తాత బాటలోనే పయనిస్తున్నారని గుర్తు చేసుకున్నారు. ఒకరు నట నిర్మాతగా, మరొకరు నటునిగా తాత పేరు నిలుపుతున్నారని ఫ్యాన్స్ ఈ సోదరులను అభినందించారు. ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ ఇప్పటికే కొన్ని చిత్రాలు నిర్మించి అభిమానులను అలరించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆయన అన్న కళ్యాణ్ రామ్ని చూడగానే అభిమానులకు ఓనాటి ఎన్టీఆర్ గారు, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారు గుర్తుకు వచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు హీరోగా, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గారు పలు జనరంజకమైన చిత్రాలను నిర్మించారు. ఆ చిత్రాల్లో కొన్నిటిని ఎన్టీఆర్ గారు స్వీయ దర్శకత్వంలోనూ రూపొందించి నటించారు. తరువాతి రోజుల్లో బాలకృష్ణ గారు హీరోగా, ఆయన అన్న హరికృష్ణ గారు చిత్రాలు తెరకెక్కించారు. వాటిలోనూ పలు సినిమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకునిగా ఆయనన్న కళ్యాణ్ రామ్ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాత ఎన్టీఆర్ గారి లాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా డైరెక్షన్ వహిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ గారి సొంత చిత్రాల్లోనే బహుపాత్రలు పోషించి మెప్పించారు. అదే తీరున యంగ్ టైగర్ కూడా తన అన్న నిర్మించిన జైలు అవకాశాల్లో ట్రిపుల్ రోల్ ధరించి అలరించిన తీరు ఫ్యాన్స్ మరవలేదు. ఎన్టీఆర్ గారి స్వీయ దర్శకత్వంలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాను రూపొందించారు. దర్శకునిగాను ఎన్టీఆర్ గారు అరుదైన విజయాలను చవిచూశారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని సాగుతున్న బాలకృష్ణ సైతం 2004లో నర్తనశాల అనే పౌరాణిక చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలని ఆశించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నర్తనశాల వెలుగు చూడలేదు. కానీ ఆ మధ్య కోవిడ్ పాండమిక్లో నర్తనశాల కోసం బాలయ్య తెరకెక్కించిన సీన్స్ను పే ఫర్ ప్యూగా రిలీజ్ చేశారు. మరి నందమూరి నటవంశం 3వ తరంలో టాప్ స్టార్గా సాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం తాతని తలపిస్తున్నారు. అందువల్ల తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ డైరెక్షన్లో మూవీ వస్తే చూడాలని ఘాట్ వద్ద గుమికూడిన ఫ్యాన్స్లో చర్చ సాగింది. అభిమానుల మాటకు విలువనిచ్చి తాతలాగే యంగ్ టైగర్ కూడా మెగాఫోన్ పడతారేమో చూద్దాం మరి.